2 దశల్లో జనగణన 2027కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా, అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల, దేశవ్యాప్తంగా 2027 మార్చి 1 నాటికి పూర్తి కానున్న ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్ అయింది అంతే. కానీ మరి కేంద్రం చేపడుతుందా? ఎందుకంటే కేంద్రం ముందు 2 లక్ష్యాలు ఉన్నాయి. జమిలీ ఎన్నికలు జరపాలని, నియోజకవర్గాల పునర్విభజన చేయాలని. నియోజకవర్గాల పునర్విభజన చేసి జమిలీ ఎన్నికలకు వెళ్తారా? లేకుంటే జమిలీ ఎన్నికలు జరిపేసి ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనకు పూనుకుంటారా? నియోజకవర్గాల పునర్విభజన మీద అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియా తరపున దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు శిక్ష విధిస్తారా? జనాభా నియంత్రణ పాటించకుండా నిర్లక్ష్యం వహించినటువంటి చోట జనాభా పెరిగితే ఇప్పుడు ఆ జనాభా ఆధారంగా అక్కడ నియోజకవర్గాలు పెంచి సౌత్ రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ ఇలాంటి రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను తగ్గించేస్తారా? అంటే తగ్గించకపోవచ్చు, కానీ రేషియో ప్రకారంగా పెర్సంటేజ్ తగ్గిపోతుందా, ప్రాతినిధ్యం పడిపోతుందా అనేటువంటి ఆందోళన చాలా తీవ్రంగా ఉంది. ఇలాంటి అభ్యంతరాల మధ్య నియోజకవర్గాల పునర్విభజనకు పూనుకుంటారా? లేకుంటే జమిలీకి ఇప్పటికే జేపీసీ మొత్తం క్లియర్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తమిళనాడు వెళ్ళి 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటిది చాలా కీలకం అనేటువంటి ప్రచారానికి పూనుకుంటున్నటువంటి తరుణంలో ఇక ఆ జమిలీ ఎన్నికల వైపు అడుగులేస్తారా? ఇలాంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి. లైన్ క్లియర్ అయినప్పటికీ కూడా కేంద్రానికి తనకి ఏది ప్రయోజనం అనుకుంటే అది మాత్రమే చేస్తారు. మోదీ సర్కార్కి ఏది శ్రేయస్కరం అనుకుంటే దానికే పూనుకుంటారు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కూడా మోదీ 400 సీట్ల మీద ఆశలు పెట్టుకున్నారు. జనం మాత్రం 240 సీట్లకి పరిమితం చేశారు. చంద్రబాబు, నితీష్ కుమార్ ఇలాంటి వాళ్ళందరి మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకునే ప్రయత్నంలో బీజేపీ నాయకత్వం ఉంది. కాబట్టి ఆ బీజేపీకి, ఎన్డీఏకి ఏది ప్రయోజనమో దాన్ని మాత్రమే చేస్తారు అని చెప్పొచ్చు.